సింగరేణి విషయంలో సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి ఆయన మాట్లాడారు. ఇక బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలోకి సీబీఐ రాకుండా నిషేధించిందే బీఆర్ఎస్ అని గుర్తుకు చేశారు. సింగరేణి విషయంలో కేంద్రానికి ఎలాంటి అజమాయిషీ లేదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణిది కీలక పాత్ర అని చెప్పారు. సింగరేణిపై ప్రభుత్వాలు అదనపు భారాన్ని మోపుతున్నాయని అన్నారు. కొత్త నిబంధన పెట్టడం ముమ్మాటికి తప్పేనని చెప్పారు. ఒకవేళ పెట్టినా సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుందని అభిప్రాయపడ్డారు. గత 10 ఏళ్లు సింగరేణిలో దోపిడీ జరిగిందని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పాలనలోనూ అదే జరుగుతుందని అభిప్రాయపడ్డారు. సింగరేణి అనేది కార్మికులు, ప్రజల ఆస్తి అని చెప్పారు. 12 ఏళ్లలో 47,000 కోట్లను కార్మికులకు ఇవ్వాల్సి ఉందని అన్నారు. ఈరోజు సింగరేణి విస్తరించున్నది. దీనికి 136 సంవత్సరాల చరిత్ర ఉంది. గతంలో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి అనేక రికార్డులు సాధించి తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సింగరేణి కార్మికులు వీరోచితమైనటువంటి పోరాటం చేశారు. ఆ సందర్భంగా నేను కూడా తెలంగాణ పోరాయాత్ర సింగరేణి ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు అద్భుతమైనటువంటి స్వాగతము మా పార్టీకి నాకు కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది నా యాత్రలో. ఇందులో మీకు అందరికీ తెలుసు, 51% తెలంగాణ ప్రభుత్వ వాటా, 49% కేంద్ర ప్రభుత్వ వాటా. కానీ ఆ రోజు కాంగ్రెస్ హయాంలోనే దీనికి సంబంధించినటువంటి ఒక విధానము, వర్కింగ్ సిస్టము ఎమర్జ్ అయి ఉన్నది. 7 మంది డైరెక్టర్స్ తెలంగాణ ప్రభుత్వం తరఫున, 2 డైరెక్టర్స్ కేంద్ర ప్రభుత్వం తరఫున, ఒక డైరెక్టరు వెస్టర్న్ కోల్ ఫీల్డ్ తరఫున, ఈ రకంగా 10 మంది డైరెక్టర్లతో సింగరేణి బోర్డు ఏర్పడింది. వాళ్ళు దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు బోర్డులో వాళ్ళు తీసుకుంటారు. అంతే తప్ప కేంద్ర ప్రభుత్వానికి కానీ ఆ రకంగా చూస్తే డైరెక్ట్ మినిస్ట్రీగా మా కోల్ కంపెనీ డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం 100% ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి వివరాలు కూడా మా దృష్టికి రావు. రోజు అనేక కంపెనీలు అనేక టెండర్లు వస్తూ ఉంటాయి. ఆ టెండర్లు జరుగుతున్నప్పుడు కూడా ఏ రకమైనటువంటి నియమ నిబంధనలు పెట్టుకున్నారనేటువంటి విషయాలు మా దృష్టికి రావు. ప్రభుత్వానికి చెప్పారు, బోర్డు పరిధిలోని నిర్ణయాలు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దురదృష్టవశాత్తు సింగరేణి నష్టాల బాట పడింది, ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. ఆ రకంగా ఈరోజు సింగరేణి సంబంధించినటువంటి విధ్వంసము దావోస్లో